అండి, హలో అందరికీ. నేను సాయంకాలం చెప్పాను కదా మీకు సాయంత్రము వంట చేసి ఫుల్ వీడియో పెడతానని చెప్పేసి. సో ఈ కూర వచ్చేసి మీకు బీరకాయ కోడిగుడ్డు చారు అనమాట. ఓకేనా. ఈ ఛానల్ మాత్రం మీరు స్కిప్ చేయకుండా నీట్గా చూడండి ఫ్రెండ్స్. ఈ కూర చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా. నాకు కూడా నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. ఆ కాలం కూర అన్నమాట ఇది. ఇప్పుడు జనరేషన్కి మనకు వచ్చేసి అంత యూట్యూబ్స్ దాంతో చూసి నేర్చుకునేస్తున్నాము అండి ఈజీగా. సో ఇది మాత్రం అప్పటి కాలంలో మా అత్తయ్య గారు చేస్తున్న కూరని ఇప్పుడు నాకు కూడా నేర్పించారు. సో ఆ కూరని మీకు చూపిస్తున్నాను చూడండి. ఓకేనా. సో ముందుగా నేను ఇక్కడ స్టవ్ అంటించుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏం వంట నేనైతే ఇప్పుడు చేస్తున్నానండి. ఓకేనా. బీరకాయ కోడిగుడ్ల కూర అండి. ఓకేనా. ఛానల్ స్కిప్ చేయకుండా నీట్గా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకేనా. ఏదైనా మనం ఫుల్ వీడియో చూస్తేనే కదండి మనకు అర్థమవుతుంది ఏ కూర ఎలా చేయాలి అన్నది. సో తప్పకుండా ఫుల్ వీడియో చూడండి ప్లీజ్. ఓకేనా. చూడండి, ఇప్పుడు బీరకాయ కోడిగుడ్ల కూర కోసం నేను కప్లో 1/2 కప్పు ఆయిల్ తీసుకుంటున్నానండి. నేను ఎందుకంటే ఎప్పుడు నేను ఆయిల్ వచ్చేసి కప్లోనే తీసుకుంటానండి. నేను ఎంత కావాలో అంతే వేసుకుంటాను. సో మనం ఒక్కొక్క టైంలో ఆయిల్ బాటిల్ ఉంటుంది కదా, సో దాంతో వేసుకుంటే ఒక్కొక్క టైం ఎక్కువ పడిపోతుంది. మనకు తెలియకుండా మనం అంతా చేసిన తర్వాత కూడా ఆయిల్ పైకి వచ్చేస్తుంది, అది వేస్ట్ అయిపోతుంది కదండి. సో అలా చేయకూడదని చెప్పేసి నేను కప్లోనే ఎంత కావాలో అంతే తీసుకుంటున్నానండి. సో పెనం వేడెక్కింది, 1/2 కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను. ఇటువైపు నేను మా అత్తయ్య పిల్లలు మాత్రమేనండి, మా ఆయన లేరు, బయటకు వెళ్ళారు. సో అందుకని ఎంత కావాలో రైస్ ఇవాళ కుక్కర్లో చేయట్లేదండి, నేను గిన్నెలో చేస్తున్నాను, సిల్వర్ పాత్రలో చేస్తున్నానండి. రైస్ అయితే ఇక్కడ రిపేర్ అయిపోయింది. ఓకేనా. ఇక్కడ 1/2 టీ స్పూన్ ఆవాలు, ఆయిల్ బాగా వేడుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు తీసుకుంటున్నాను. సో చూడండి, దానికోసం నేను ప్రిపేర్ చేసుకున్నట్టువి 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. 2 పచ్చిమిర్చి తీసుకొని, ఎందుకంటే నాకు ఎక్కువ పిల్లలు కారం తినరు కదండి, అందుకనేసి నేను కొద్దిగా కారం వేస్తాను అనమాట. సో అందుకని మనం 2 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా సగం సగం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ దంచిన వెల్లుల్లిపాయలు దగ్గుగా దంచుకోవాలి. వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర లాస్ట్లో వేయడానికి. ఓకేనా. సో చూడండి, ఇది వచ్చేసి బీరకాయ పల్సగా ఇలా తరుక్కోవాలండి మనం. బీరకాయనైతే ఆయిల్లోకి వేస్తున్నట్లే అది మెత్తగా వేగిపోవాలి, ఎక్కువ టైం తీసుకోకూడదు, నీట్గా అవుతుందండి కూర అయితే. సో మీడియం సైజు టమాటోలు 3 కట్ చేశాను. ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు అయితే 2 కట్ చేసి పెట్టుకున్నానండి. ఓకేనా. ఇక్కడైతే ఆవాలు వేగిపోయాయి. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ఫస్ట్ దీన్ని తీసుకున్నామండి. పచ్చిమిరపకాయలు ఫస్ట్ ఎందుకు ఆయిల్లో వేయాలంటే కొంచెం దాంతో ఉన్న కారం అంతా ఆయిల్లోకి వెళ్తుంది కదండి, అది వేగుతూ ఉంటే. సో అందుకని మనకి చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ అనేది కొంచెం స్పైసీగా చాలా బాగా ఎగురుతాయండి పచ్చిమిరపకాయ మాత్రం. ఇప్పుడు అందులోకి వెల్లుల్లిపాయలు దొబ్బలుగా దంచుకున్నాం కదా, అది ఓకేనండి. మనకి లైట్గా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ ఎర్రగడ్డ ముక్కలండి,
ఫ్రెండ్స్ ఈ కూర ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగుంటుందండి. ఇంత తినే వాళ్ళం కూడా అంత తినేస్తామండి, అంత బాగుంటుంది. సో నాకు ప్రతి ఒక్కసారి ఎప్పుడన్నా జ్వరం వచ్చినప్పుడల్లా మా అత్తయ్య గారు నాకు ఇదే కూర చేసి పెడతారండి. ఎందుకంటే నా కోడలు కడుపు నిండుగా తినేస్తుంది అని చెప్పేసి ఈ వంటని నాకు చేసి పెడతారనమాట వాళ్ళు. ఎగ్స్ అయితే చాలా తింటామండి నేను. ఎగ్స్ ఎనీ టైము ప్రతిరోజు ఉడకబెట్టి పిల్లలకి ఇస్తానండి నేను. ఎందుకంటే ఏం లేకపోయినా ఇంట్లోకి ఎగ్స్ మాత్రం ఉండాలండి. నా చిన్న కొడుకు మినిమం ఒక రోజుకి 3-4 ఎగ్స్ తింటారు. అలానే నేను వాడు ఎక్కువ ఎగ్స్ తినేసాడని ఒక్కరోజు గ్యాప్ ఇస్తానండి. సో 1 డే గ్యాప్ ఇచ్చి మనం కూడా ఎగ్స్ ఇవ్వాలండి. ఎగ్స్లో మంచి ప్రోటీన్ ఉంటుంది పిల్లలకి, ఓకేనా. బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి మనకి ఎక్కువ, ఓకేనా ఫ్రెండ్స్. సో ప్లీజ్ తప్పకుండా ఛానల్ని మాత్రం స్కిప్ చేయకుండా చూడకండి ప్లీజ్, ఓకేనా. స్కిప్ చేయకుండా అస్సలు మీరు విసిగించుకోకుండా ఏ ఒక్క ఛానల్ అయితే మనం చూస్తామో దాని నుంచి మనకి మరికొన్ని లాభాలు ఉంటాయండి, ఓకేనా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ ఎర్రగడ్డ వేగిపోయిందండి. ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను కదా టమాటో ముక్కలు, బీరకాయ ముక్కలు, ఇవి రెండు ఒకేసారి వేసుకుంటున్నానండి. స్టవ్ ఎప్పుడు క్లీన్గానే ఉంటుందండి. సో ఒకటి కింద పడ్డా కూడా నేను వేస్ట్ చేయను, ఓకేనా. చూడండి వేగుతుంది. కొంచెం వేయడానికి ప్లేట్ తీసుకున్నాము. ప్లేట్ పెట్టుకుంటున్నామండి, ఎందుకంటే అది ఆయిల్లోనే మగ్గాలంటే మనకు ఒక 10 minutes కావాల్సి వస్తుంది టైం అయితే. కోడిగుడ్లు, సో ఇక్కడ నేను 4 eggs తీసుకుంటున్నానండి, ఓకేనా. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఫస్ట్ తుడిచేస్తున్నానండి, ఓకేనా. ఎగ్స్ తుడిచేస్తున్నాను నీట్గా. ఎగ్లోని ప్రోటీన్, ఓకేనా ఫ్రెండ్స్. పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళి వచ్చేసారండి. పాపం వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి, కానీ చదువుకున్న టైంలో చదువుకోవాలండి. ఫ్రీడమ్ ఇచ్చే టైంలో మాత్రమే ఇవ్వాలి వాళ్ళకి మాత్రం. మనము పిల్లల ప్రేమ ఉంటే లోపల చూపించాలి, కానీ బయటకు మాత్రం మనం స్ట్రెస్ట్గా ఉన్నామని మాత్రమే వాళ్ళకి కనిపించాలండి. అప్పుడే వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళ మైండ్ అంతా చదువు మీద పెట్టారు, ఓకేనా.
ఇప్పుడు చూసుకున్నాం మధ్యలో ఇప్పుడు అందులోకి పసుపు వేసుకున్నాము. హాఫ్ టీ స్పూన్ పసుపు, సో ఇప్పుడు ఏంటంటే మనకి సాల్ట్ వచ్చేసి మనం స్టార్టింగ్లోనే వేయకూడదండి. ఎందుకంటే సాల్ట్ వచ్చేసి మనం స్టార్టింగ్లో వేసేస్తే టమాటో, ఎర్రగడ్డ, మనం ఏమన్నా వెజిటబుల్ వేస్తాం కదా, అది సో ఎక్కువ టైం తీసుకుంటుంది మగ్గడానికి. సో సాల్ట్ వచ్చేసి లాస్ట్ ఎండింగ్ స్టేజ్లో మనకి ఎంత టేస్ట్ తగ్గ సాల్ట్ ఒకేసారి వేసుకోవాలండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో చికెన్కి, మటన్కి మాత్రమే స్టార్టింగ్లో వేసుకోవాలి సాల్ట్. చూడండి, నేను సాల్ట్ వేసుకుంటే ఇవి ఇంత త్వరగా వేగేవే కాదండి. ఓకేనా? అన్నీ మనకు ఒక కరెక్ట్ స్టేజ్ రావాలన్నమాట. అప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి. స్టార్టింగ్లో సాల్ట్ వేసేసానంటే త్వరగా ఉడకదండి మనకి కూర. 1 టేబుల్ స్పూన్ కారం. ఇక్కడ బీరకాయలు 2 తీసుకున్నానండి. మీకు అది చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. 2 బీరకాయలు తీసుకున్నాను, మీడియం సైజ్ అండి. ఈ సైజ్ బీరకాయలు 2 తీసుకున్నాను. సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. టమాటోలు రేట్లు మండిపోతున్నా కూడా నేనైతే మిస్ చేయనండి. ఏ కూరకి ఎంత టమాటో వేయాలో అంతా నీట్గా పడేస్తాను అనమాట. ఓకేనా? వాటర్ తేవడానికి వెళ్ళానండి. నేను వాటర్ అక్కడ పెట్టుకున్నాను. ఫిల్టర్ కొంచెం రిపేర్ వచ్చింది, అందుకని బయట నుంచి వాటర్ తెప్పించుకొని అక్కడ పెట్టుకుంటానండి పెద్దది. వంటకనే సపరేట్ ఫిల్టర్ వేయించుకున్నానండి. అత్తయ్య వాటర్ వంటకి తాగే వాటర్ వాడలేము కదండి వంటకి మాత్రము. సో మనం ఇంట్లో నార్మల్గా ఫిల్టర్ చేసుకుంటాం కదండి. సో ఆ నీళ్ళు నేను వంటకి వాడతాను అనమాట. ఎందుకంటే అది మోటార్ కొంచెం చిన్నగా ఉంటుంది కదండి మనకి. సో నీళ్ళు కూడా మనకు అంతగా ఫిల్టర్ అవ్వవు. సో నార్మల్గా బయట ఫిల్టర్ ఉంటుంది కదండి, అక్కడి నుంచి తాగడానికి ఒకసారి నీళ్ళు తెస్తారు మా ఆయన. సో ఇంట్లో ఈ ఫిల్టర్లో వాటర్ వంటకి వేసుకుంటానండి నేను. ఓకేనా? ఇలా చెడిపోయిందంటే నార్మల్గా ఫిల్టర్ తాగే నీళ్ళు వాడుతున్నానండి నేను. చూడండి, 1 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. అంటే 1 గ్లాస్ వాటర్ అనే కాదు, మీకు ఎంత కావాలో వాటర్ అంత తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? అది మీ ఇష్టం. మీకు కొంచెం పులుసులాగా కొంచెం నీళ్ళుగా కావాలంటే అలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఏ కూర చేసినా కొంచెం గొజ్జుగానే చేస్తానండి. అప్పుడు మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఓకేనా?
అవుతుంది నా ఫేవరెట్ ఎగ్స్ కర్రీ. ఓకేనా, డైలీ ఎగ్ పెట్టినా నేను వద్దనండి, బాగా కడుపు నిండుగా భోంచేస్తాను. ఎక్కువ నాన్ వెజ్జేనండి ఇంట్లో, మా ఇంట్లో మాత్రం. ఎందుకంటే వెజిటేబుల్స్ వాడతాను, సో అంతగా వారంలో 3 days 4 days నాకు మా ఇంట్లో నాన్ వెజ్జే తింటామండి. ఎక్కువ పిల్లలు అదే ఎక్స్క్యూజ్ చేస్తారనమాట. ఓకేనా, నేను ఇక్కడ 2 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. ఇక్కడ 4 eggs నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండి. ఇదంతా ఆయిల్ వేసుకున్నాను కదండి, బౌల్ ఉంది కదా, సో ఇందులోకి అవి కొట్టి దీనికి పోసుకుంటానండి. దీంట్లోకి కాసేపు ప్లేట్ పెట్టేద్దామండి, ఉడుకుతుందండి. సో ఇప్పుడు ఉడుకుతుంది కదా మనకి చారు, కూర ఉడుకుతుంది కదండి. అందులో కొత్తిమీర కాడలు ఇవన్నీ వేసుకున్నానండి. టేస్ట్ అనేది మనకి చాలా బాగా వస్తుంది కాడలు వేస్తే. ప్లేట్ వేసి పెట్టుకుంటున్నాను. రసం చేసినా, మనం ఏ వంట చేసినా కొత్తిమీర కాడలు ఉంటాయి కదండి, నేత కాడలు, అవి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ ఎగ్స్ దీంతో కొట్టి పోసుకున్నానండి. ఓకేనా, ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను. ధనియాల పొడి 1/2 tablespoon అండి ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి సోంపు, ఇలా చేతిలోకి కొద్దిగా ఒక చిటికెడంతా, చూడండి ఒక చిటికెడంతా. ఓకేనా, ఇలా నలుపుకోవాలన్నమాట చేత్తోనే. సో ఇలా నలుపుకున్న సోంపు వచ్చేసి ఇందులో వేసేసుకుంటున్నాను లైట్గా. ఈ చిన్న ఊరికేండు నా కొడుకు వచ్చి అప్పుడే కదిలిచ్చేస్తున్నాడు నా వంటనంతా. వాడిని తీసుకెళ్ళి వాళ్ళ అవ్వ దగ్గర వదిలేసిస్తానండి. నా చిన్న కొడుకు అండి, చాలా గొడవ చేస్తుంది ఇంట్లో, వాడితే ఎక్కువ రీసౌండ్. ఓకేనా ఫ్రెండ్స్, ఆయనకి ఎప్పుడు తినడానికి స్టాక్ ఉండాలి.
దానికోసం కుర్కురే. ఎగ్స్ వేసుకుంటున్నానండి. కొట్టు పోసుకున్నాను కదా ఒక కప్లోకి, ఆ ఎగ్స్ వేసుకుంటున్నాను. అక్కడక్కడ వేసుకోవాలన్నమాట. ఇది మనము దీన్ని కోడిగుడ్ల బీరకాయ కూర. ఇప్పుడు దాన్ని ఏం కదిలించకూడదండి. ఒక 5 minutes ప్లేట్ మూసేయాలి, అది బాగా గట్టిపడేంత వరకు. గుమ్మని స్మెల్ బాగా ఉడుకుతుందండి. చూడండి, చూసారా? పదే పదే తీసి దాని మీద పదే పదే ప్లేట్ తీసి స్మెల్ చూడాలనిపిస్తుందండి. అది ఎగ్స్ వేసినప్పుడు అయితే మనకి అంత బాగుంటుంది. వంట రెడీ అయిపోయిందండి. సో ఇంకేంటి ఫ్రెండ్స్, అది రెడీ అయ్యేలోపు ఫ్రెండ్స్ మనం ఒక వీడియోలోకి, ఒక ఛానల్లోకి మనం అప్గ్రేడ్ అవుతున్నాము అంటే సో దాన్ని ఇంట్రెస్ట్గా పాటించాలి. సో మన కోసం కొంతమంది ఉన్నారు, మనల్ని పైకి తీసుకొస్తారు, మనం పైకి ఎదుగుతాము అన్న ఒక్క నమ్మకంతో మనము ఏది స్టార్ట్ చేయాలన్నా ముందుకెళ్తామండి. సో దానికి తగ్గట్టు మనం నడుచుకోవాలన్నమాట. మనం వీడియోస్ తీస్తుంటే మన ఇంట్లో వాళ్ళకి ఏమో కానీ బయట వాళ్ళకి మాత్రం, మనం అక్కపక్క ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాను ఫ్రెండ్స్, నిజంగా సీరియస్గా అయితే కొంతమందికి అస్సలు నచ్చదండి. ఏదైనా పనులు చేసేటప్పుడు వాళ్ళకి అస్సలు నచ్చదు. నిజంగా ఫ్రెండ్స్, ఏదైనా మనం అనుకుంటే అది సాధించండి, ఓకేనా? గట్టిగా అనుకోండి, మనసులో గట్టిగా అంటే గట్టిగా అనుకోండి. సో అది మనం సాధిస్తామండి. ఆ నమ్మకం అయితే నాకుంది. ఆల్రెడీ నేను ఒకటి సాధించాను, ఓకేనా? సో అది నేనేం సాధించాను అన్నది మీకు ఒక్కరోజు ఫుల్ వీడియో తీసి పెడతానండి, ఓకేనా? ఛానల్ని స్కిప్ చేయకుండా చూసుకోండి, ఓకేనా? నేను ఎప్పుడు స్లోగానే మాట్లాడతానండి, ఎందుకంటే నాకు జోరుగా మాట్లాడడం అనేది నచ్చదు. మెయిన్ కోపం వచ్చినప్పుడు మాత్రమే నేను జోరుగా మాట్లాడతానండి. ఫాస్ట్గా అంటే కోపం వస్తే ఇక తట్టుకోలేదు, అంత ఫాస్ట్గా మాట్లాడుతున్నాను. నేను నార్మల్గా ఉన్నప్పుడు నా ప్రేమ సపరేట్, నేను మాట్లాడే మాట స్మూత్ అండి, ఓకేనా? కూర చూద్దామండి. మంచిగా ఉడుకుతుంది, గుడ్లుగా. ఇప్పుడు కదిలించిన కూర
సో ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను కదండి కొత్తిమీర, దీన్ని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూద్దామండి. నేను టేస్ట్ చూడకుండా వంట చేస్తే ఇది బాగుంది. సూపర్. కొంచెం సాల్ట్ తక్కువ వేసానండి, ఓకేనా? కొద్దిగా వేసుకుంటున్నాను. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయండి నాకైతే. మధ్యాహ్నం కొంచెం త్వరగా తినేసానండి, అంటే 12 గంటల కల్లా తినేసాను నేను. 12 గంటలు తినేసి 1 గంటకి ఎందుకో వేడి కాఫీ తాగాలనిపించింది, కాఫీ తాగానండి, ఓకేనా? సూపర్ ఫ్రెండ్స్, ఈ కూర తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, ఓకేనా? కూర దగ్గర పడిందండి. బీరకాయ కోడిగుడ్ల కూర, ఓకేనా ఫ్రెండ్స్? ఏంటి ఫ్రెండ్స్ సైలెంట్ అయిపోయిందని చూస్తున్నారా? మా ఇంట్లో నాకు ముగ్గురు ఏంటంటే పెద్ద మినిస్టర్స్ అండి వాళ్ళు. ఎవరు తెలుసా? మా బుజ్జి కొడుకొకడు, నడుపు కొడుకొకడు, పెద్ద కొడుకొకడు. సో ముగ్గురు అన్నమాట నాకు పిల్లలు. ఎందుకంటే మూడో పాప వచ్చేసి ఆడపిల్ల అవుతుంది అనుకున్నానండి. సో ఆడపిల్ల అంటే మాకు చాలా ఇష్టం ఉండేది. నాకైతే ఆడపాప బాగుంటే, ఆడపాప పుట్టింటే బాగుంది, దానికి అలా జడలు వేయాలి, ఇలా జడలు వేయాలి, దాన్ని అలా రెడీ చేయాలి, ఇలా రెడీ చేయాలి అనేది నాకు చాలా డ్రీమ్స్ ఉండేటువంటి. సో దేవుడు నాకు అంత అదృష్టం లేదు. సో ఇప్పుడు కూడా పోయింది ఏం లేదు, ముగ్గురు మగపిల్లలు ఉన్నారు కదండి. సో హ్యాపీ, ఎందుకంటే వాళ్ళ డాడీ ఒక్కడే. వాళ్ళ డాడీకి కొంచెం వయసు వచ్చే లోపల ముగ్గురు కొడుకులు ఒక స్టేజ్కి వచ్చేస్తారండి. అప్పుడు వాళ్ళ డాడీకి ఇప్పుడు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోయి అప్పుడు చాలా హ్యాపీగా ఉంటారన్న నమ్మకం అయితే నాకు ఉందండి, ఓకేనా? కోడిగుడ్లు కూడా రెడీ. నేను ఎందుకంటే మీకు అంతా షేర్ చేస్తున్నది నాకు షేర్ చేసుకోవాలనిపిస్తుందండి. ఎందుకంటే ఇది నా యూట్యూబ్ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ అయినా నేను అన్నీ పంచుకోవాలనుకుంటున్నాను అన్నమాట. అందుకే నేను అప్పుడప్పుడు వంట చేస్తున్నప్పుడంతా, గ్యాప్ చిక్కినప్పుడంతా నేను మీకు నా మా ఇంట్లో విషయాలు చెప్తూ ఉంటాను అన్నమాట, ఓకేనా? ఎన్నిసార్లు ప్లేట్ తీసి చూస్తావు, ఎప్పుడు అవుతుంది గుమ్గుమ్మలు ఆడే కోడిగుడ్లు సార్ ఎప్పుడు తినేస్తాం అనిపిస్తుంది అండి. నేను అందుకే ఇన్నిసార్లు ప్లేట్ తీస్తున్నాను, ఓకేనా? ఏమనుకోకండి. గుడి పోయింది.
ఫ్రెండ్స్ వంట అయిపోయింది. వేడి వేడి రైస్ ప్లేట్లో పెట్టుకుంటున్నాను తినడానికి. కూర అయిపోయిందండి. వేడి వేడి కోడిగుడ్డు కూర. నాకు ఇష్టమైన కూర. సో ఫ్రెండ్స్ రండి తిందురు, కానీ నాకైతే కడుపులో ఎలుకలు పారడిస్తున్నాయి. ఫస్ట్ తినేయాలి, లేకపోతే నిద్ర పట్టదు. నైట్ మాత్రం తప్పకుండా కడుపుకి ఇంత హెల్త్ కాకుండా తినేయాలండి. వేడింది. సూపర్గా ఉందండి. సో ఒకసారి మీరు ట్రై చేయండి, తప్పకుండా చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అందరికీ, గుడ్ నైట్. రండి రండి తిందరు, నేను ఇప్పుడు భోజనం చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.